మనమైతే మన అమలాపురంలో కన్నప్ప ఫస్ట్ డే మార్నింగ్ షో చూడడానికి వెళ్ళిపోయాం. ఫస్ట్ డే కాబట్టి హౌస్ఫుల్ బోర్డు పెట్టారు బయట. మనం ఈ మధ్య మూవీస్ కి వెళ్ళి చాలా డిసప్ అయింది. కన్నప్ప మూవీకి ఫస్ట్ డే రావడం రీజన్ ఒకటే భయ్యా, మన డార్లింగ్ ప్రభాస్ అనే ఉన్నాడు కాబట్టి. థియేటర్ కలగలాడుతుందంటే సినిమా హిట్ అనుకుంటాను. ఇంకా అలా మన సీట్ లో మనం సెట్ అయిపోయాం. 4 టికెట్లు బుక్ చేస్తే ఒక సీట్ లో వరకు కూర్చున్నారు. అక్కడ టికెట్ చూపిస్తే లేసి వెళ్ళిపోయారు అనుకున్నది వేరే విషయం. మా దాంట్లో 4 మేము వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ఫుల్ లాగ్ భయ్యా. ఆ లాగ్ తట్టుకోలేక లేసి వెళ్ళిపోతాను జనాలు. కనీసం ఇంటర్వల్ దాకా కూడా ఆగట్లేదు. కాసేపటికి ఇంటర్వల్ ఇచ్చాడు. ఇంటర్వల్స్ ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. ఎవరి ఫోన్ ఎంత గొప్ప అని చెక్ చేసుకున్నారు అక్కడ. మరి కాసేపటికి ఇలా సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాడు. మన డార్లింగ్ రావడం లేట్ అందరూ ఫోన్లు స్టార్ట్ చేశారు. హై బాబాయ్, నేను ఇంట్లో 6 గంటల సీరియల్ చూడండి, 3 గంటల సీరియల్ చూపించాడు నాకు. ఎందుకు మీలో ఎంతమంది కన్నప్ప మూవీ చూసారు, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా గౌరవం మర్చిపోవాలని రెస్టారెంట్ కి వెళ్ళాం. అదేంటో కానీ మేము లోపల అడుగు పెట్టగానే కరెంట్ పోయింది. ఇంకొక అడుగు లోపల వేయకుండా మళ్ళీ బయటకి వేసి ఇంకో రెస్టారెంట్ కి వెళ్ళిపోయాం. మనకి అర్జెంట్ వచ్చేస్తుంటే పని కానిచ్చుకోవడానికి వెళ్ళిపోయాం. లోపల సీటింగ్ అది కూడా చాలా ప్రీమియం గా ఉంది. కాసేపటికి మనం ఆర్డర్ ఇచ్చింది ఇలా వచ్చింది. అది తింటుంటే ఇక్కడ కూడా కరెంట్ పోయింది. ఈ లోపల మా ఊడికి ఆకలేసి రేహిత ఒకటేస్తున్నాడు. ఇంకా మా ఊడి బాగా చూడలేక అన్ని బ్రెండ్ తీసుకొచ్చేసారు. సింపుల్ గా ఎగమొగలే చెప్పుకున్నాం మనం అయితే. ఇంకా తింటాం కంప్లీట్ అయిపోయి బిల్లు మా కిలో ఇచ్చేసి బయటకు వచ్చేసాం మనం అయితే. ఇంకా బయట అలా అడుగు పెట్టగానే ఈ దర్శనం అయింది. ఇది చేసిన తప్పు ఏదైనా ఉందంటే నాకు కనిపిద్దాం. మా ఊరికి సండ్ ఆఫ్ ఇచ్చేసి తిప్పి వదిలేసాను. బై బాయ్.